మరి తాను కలగజేయబో రక్షణను గూర్చి, తాను పుట్టించబో ఉద్భవింపబో రక్షకుడని యేసుక్రీస్తుని గురించి చెప్పడం జరిగింది. యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టును, శేషము కొద్దిగా ఉన్నను, అందులో నుండి మరి పరిశుద్ధమైన చిగురు భూమి మీద జన్మించును. ఆ పరిశుద్ధమైన చిగురే తన నమ్మకమైన సేవకుడని, దాసుడని, కన్యక గర్భమందు మరి ఆయనను ఉద్భవింపజేసి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయనను పుట్టింపజేసి పరిశుద్ధుడు అనబడిన దేవుని కుమారుడు అనబడిన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు పుట్టిన దినం సందర్భంగా మరి ఈరోజు మనం ఆనందిస్తున్నాం. ఇది ప్రపంచానికి ఆనందకరమైన శుభవార్త అని చెప్పడానికి నేను సంతోషిస్తూ మరి మీకు అందరికీ యేసుక్రీస్తు శుభములు, వందనములు ప్రకటిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈయన యందు అన్యజనులు నిరీక్షించుదురని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈయన యందు పాపక్షమాపణ, నిత్య జీవం మనందరికీ, అంటే తరతరముల నుండి వచ్చే శాపం నుంచి, పాపం నుంచి, ఆదాము చేసిన పాపం నుంచి, జన్మ కర్మ పాపం నుంచి విముక్తిని కలుగజేసే పరిశుద్ధుడైన ఈయన పరిశుద్ధమైన ఈ రక్తం ద్వారా తండ్రికి ఒక రాజ్యంగా యాజకులుగా మనల్ని కొనుక్కోవడానికి ఆయనను నియమించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద పుట్టడం అనేది మనం కోరుకోలేదు. భూమి మీద మానవులు చేసిన పాపానికి అగ్ని చేత కాల్చబడ్డ తరములు కలవు, నీళ్ళ చేత మరి సమూల నాశనం చేయబడిన కాలములు కలవు. అవి ఉగ్రత దినములు. అంటే దేవుడు తలుచుకుంటే మానవులను వారి పాపములను బట్టి దేవుడికి కోపం వచ్చి ఉగ్రత చూపించి ఆ తరములను, జనములను సమూల నాశనం చేసిన చరిత్ర భూమి మీద ఉంది. అయినప్పటికీ దేవుడు అటువంటి సర్వశక్తిమంతుడై ఉన్నప్పటికీ కూడా దేవుడు మానవులను ప్రేమించి ఉగ్రతకు బదులుగా మనం చేయుచున్న పాపములకు, మనం జీవిస్తున్న ఈ తరంని జీవిస్తున్న పాపములకు దేవుడి సన్నిధి నుంచి ఉగ్రత బయలుదేరి కాల్చివేయబడి, నీట చేత ముంచివేయబడి, లేకపోతే ప్రకృతి చేత లయం చేయబడి నశించిపోవాల్సిన మనల్ని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించడం, మన మీద ప్రభువైన యేసుక్రీస్తుని కుమ్మరించడం, ఈ లోకానికి పంపించడం, అది కన్యక గర్భం ద్వారా రప్పించడం, ఇది ఎంతో గొప్ప శుభదినం మనందరికీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆనందించడం గాక మనం ఈ సందర్భాన్ని